హాయ్ డివోటీస్, చాలామందికి తెలుసు మనం వారణాసి వెళ్తే ఫస్ట్ కాలభైరవ స్వామి టెంపుల్ని చూసుకుంటాం. అదొక్కటే కాకుండా చుట్టుప్రక్కల చాలా ముఖ్యమైన టెంపుల్స్ ఉంటాయి, కానీ చాలామందికి వాటి పేర్లు అవి ఎక్కడుంటాయి ఎలా వెళ్ళాలో తెలియదు. సో ఈ వీడియోలో మనం కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏ టెంపుల్స్ని ఒకేసారి కవర్ చేయొచ్చో బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ కాలభైరవ స్వామి దర్శనం అయ్యాక ఆపోజిట్ సందులో దండపాణి స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. అక్కడ ఎవరినైనా అడిగితే చెప్తారు, దండపాణి అంటే కర్ర పట్టేవాడు అని అర్థం. అంటే కాశీకి ఆయన పరిపాలకుడిగా శివుడే నియమించారు. పాపాత్ములను శిక్షించి మంచి వాళ్ళని మాత్రమే కాశీలో ఉండడానికి ఆయన పర్మిషన్ ఇస్తారనమాట చెప్పాలంటే. అలా ఆ సందులో దర్శనం అయ్యాక అదే సందులో స్ట్రైట్గా వెళ్తూ ఉండాలి. మనకి గోడల మీద డైరెక్షన్స్ ఉంటాయి టెంపుల్స్కి ఇలా వెళ్ళాలి అని. అలా వెళ్తూ ఉంటే మనకి మాంగళ్య గౌరీ టెంపుల్ వస్తుంది. మాంగళ్య గౌరీదేవి టెంపుల్ శివపార్వతులను దర్శించుకున్నాక ఆ టెంపుల్లోనే మయూక ఆదిత్యుడు అని ఒక ఆదిత్యుని దేవాలయం కూడా ఉంటుంది, అది కూడా దర్శించుకోవాలి. మనకు వారణాసిలో టోటల్గా 12 ఆదిత్యులు, ద్వాదశ ఆదిత్యులు అంటారనమాట. అందులో ఒక ఆదిత్యుని దర్శనం కూడా ఇక్కడ అయిపోతుంది. ఇది అయ్యాక అలాగా వెళ్తూ ఉంటే మధ్యదారిలో మనకి త్రైలింగ స్వామి ఆశ్రమం వస్తుంది. ఈయన ఒక యోగి, నడిచే శివునిగా అందరూ కొలుస్తారు, నమ్ముతారు. 300 సంవత్సరాల పైగా జీవించారనమాట. అది ఆశ్రమం, మెడిటేషన్ చాలా మంచి ప్లేస్. అది అయ్యాక అలా స్ట్రీట్లో అలాగే ముందుకు వెళ్తూ ఉంటే బిందు మాధవ్ టెంపుల్ వస్తుంది. ఇది పంచగంగ ఘాట్ దగ్గరలో. మామూలుగా పంచమాధవులు ఉంటారు. ఒకటి వారణాసిలో బిందు మాధవ్, ఇంకొకటి కాకినాడలో కుంతి మాధవ్, ఇంకొకటి త్రివేంద్రంలో సుందర్ మాధవ్ అండ్ ప్రయాగలో వేణి మాధవ్ అనమాట. సో ఈ దర్శనాలన్నీ అయ్యాక ఇప్పుడు కాలభైరవ స్వామి టెంపుల్ నుంచి ఆర్చ్ దగ్గరికి వస్తాం. అంటే ఒక జంక్షన్ వస్తుంది మనకి, విశ్వేశ్వర్ గంజ్ అంటారు. ఆ జంక్షన్ నుంచి మనకు ఆర్చ్ నుంచి ఆపోజిట్లో ఎదురుకుండా ఒక స్ట్రైట్ రోడ్ ఉంటుంది. పైన బోర్డు ఉంటుంది, వే టు మృత్యుంజయ మహాదేవ్ మందిర్ అని. సో అలా స్ట్రైట్గా వెళ్తే రోడ్ ఎండింగ్ దగ్గర మహామృత్యుంజయ దేవాలయం ఉంటుంది. చాలా శివలింగాలు ఉంటాయి అండ్ వెనకాల ధన్వంతరి బావి ఉంటుంది. ఈ బావిలో నీటిని తాగితే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ప్రసిద్ధి. సో ఔషధ గుణాలు ఉండే నీటి బావి అనమాట. మనం మృత్యుంజయ దేవాలయం వెళ్ళే మధ్యదారిలో ఒక రైట్ సైడ్ చిన్న రెడ్ కలర్ గేట్ వస్తుంది. తెలుగు లేదా ఇంగ్లీష్లో బోర్డు రాసి ఉంటుంది, కృత్తివాసేశ్వర ఆలయం అని. వారణాసిలో ఉన్న ముఖ్యమైన శివాలయాల్లో ఇది ఒకటి అని కాశీఖండం ప్రకారం చెప్తారు. ఒక్కసారి ఇక్కడ కనుక రుద్రనమ్మకం చమకం కనుక చదివితే ఎన్నో కోట్ల సార్లు చదివిన ఫలితం వస్తుంది. కాలభైరవ స్వామికి ఈసారి మీరు ఎవరైనా వెళ్తున్నప్పుడు ఈ టెంపుల్స్ అన్నిటినీ తప్పకుండా చూసుకొని తిరిగి రండి.